హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వాకింగ్ స్టోర్. సో ఈరోజు ఈ వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. కంటిన్యూగా అయితే వీడియో అనేది వాచ్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా అయితే చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోయి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన డే బై డే నోటిఫికేషన్స్ అనేవి మీకు అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా మనమైతే ముందు టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మీకు ఎదురుగా ఒక బాక్స్ కనిపిస్తుంది కదా. సో ఈ బాక్స్ అనేది చెన్నై నుంచి అయితే వచ్చిందనమాట. నేను ఎవ్రీ వీక్ చెన్నై నుంచి స్టాక్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఈరోజు ఈ స్టాక్లో నేనైతే కొన్ని డెకరేటివ్ ఐటమ్ అనేది తెప్పించాను అనమాట. ట్యాంక్కి అంటే రెగ్యులర్ డెకరేటివ్ ఐటమ్ అంటే చాలామంది టాయ్స్ ఇవి అనుకుంటారు. సో టాయ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి నేనైతే కొన్ని అయితే తెప్పించాను అనమాట. సో అవి అయితే ఇవే చూస్తున్నారు కదా, FF004 ఇలా కోడింగ్తో ఉన్నాయి. ఏంటిది అనేది నేను మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. సో నేనైతే ఒక 3 పీసెస్ అయితే అవి తెప్పించాను, ఒక 2 డిఫరెంట్ సైజెస్. అండ్ మిగతా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మన ఫుడ్ ప్యాకెట్స్ అనమాట. సో ఇందులో కంప్లీట్లీ మనకి స్టాక్ అయిపోయి వచ్చింది ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా. సో అందుకనేసి నేను ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఆర్డర్ అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, ఆప్టిమమ్ అనమాట. సో ప్రజెంట్ బ్రాండింగ్లో ఆప్టిమమ్ బాగుంది. సో అందుకని నేను ఆప్టిమమ్ 100 గ్రామ్స్ అండ్ అలాగే ఆప్టిమమ్ బ్రాండ్ నుంచే మైక్రో పిల్లెట్ కూడా తెప్పించాను. అండ్ నేను నా షాప్ వరకు యూస్ చేసుకోవడానికి అయితే నేను ఎలాంటి 1 kg ప్యాకెట్ అనేది యూస్ చేస్తానండి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా. నేను ఈ ఫిషెస్ అన్నిటికీ కూడా యూస్ చేసేది ఈ ఆప్టిమమ్ అనమాట. కాకపోతే నేను 1 kg ప్యాకెట్ యూస్ చేస్తాను. ఎందుకంటే 100 గ్రామ్స్ అంటే నాకు వెంటనే హిట్ అయిపోతుంది. 1 kg ప్యాకెట్ అయితే నాకు ఇన్ని ఫిషెస్ మీద కొంచెం బెటర్గా వస్తుంది అనమాట. సో అందుకని నేను బెటర్ చాయిస్ కింద అయితే 1 kg ప్యాకెట్ అనేది యూస్ చేస్తాను. మీకు సేమ్ ప్యాకెట్స్ ఇవి అయితే 100 గ్రామ్ ప్యాకెట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఆప్టిమమ్ 3-in-1 అనమాట. ప్రజెంట్ సేల్స్లో స్పీడ్గా ఉన్నటువంటి ఫుడ్ ప్రోడక్ట్ ఇది. సో ఇవి కూడా అయితే నేను తెప్పించాను. సో ఓవరాల్గా అయితే ఇవన్నీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ అనమాట. ఇవన్నీ నేను తర్వాత నీట్గా అనేది అరేంజ్ చేసుకుంటాను. ముందు మన వీడియో కంటెంట్కి కావాల్సినటువంటి ఐటమ్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో చూస్తున్నారు కదా, నేనైతే దాన్ని ఓపెన్ చేయడానికి నైఫ్ అది అయితే రెడీ చేసుకుంటాను. ఓపెన్ చేయడానికి నైఫ్ అయితే రెడీ అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే దాన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ప్రోడక్ట్. సో నేను మీకు అన్బాక్స్ చేసి అనేది అయితే చూపిస్తాను, మీరైతే క్లియర్గా చూడండి. సో చూస్తున్నారు కదా, నేనైతే దీన్ని ఓపెన్ చేశాను. సో మీకు ఇది కనిపిస్తుంది కానీ ఇది ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు కదా. సో కంప్లీట్లీ అన్బాక్స్ అయితే చేస్తాను, మీరైతే చూడండి. సో చూస్తున్నారు కదా, నేనైతే కంప్లీట్లీ ఓపెన్ చేస్తానండి. ఏంటిది చూడడానికి ఏదో రాయి మొక్కలా ఉంది బ్రో అనుకుంటున్నారు కదా. సో ఇది రాయి మొక్క లాంటిది ఏం కాదండి. ఇది వచ్చేసి మన శాండ్ ఫాల్ అనమాట. అంటే అక్వేరియంస్లో మనకి ఏదైతే హిల్స్ మీద నుంచి వాటర్ ఫాల్స్ పడినట్టు ఉంటుందో అలాగే ఇది అక్వేరియంస్లో శాండ్ ఫాల్ అనమాట. ఇది మీకు సెటప్ చేసి శాండ్ వేసి నేను ఆన్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి శాండ్ ఫాల్ అంటారు. ఇందులో మీకు ఇలా విత్ శాండ్ ప్యాకెట్ అండ్ అటాచ్మెంట్ ట్యూబ్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనికి మీరు ఎటువంటి మోటార్ యూజ్ చేయవసరం లేదు. సపరేట్గా అటాచ్ చేసి జస్ట్ మీ ఎయిర్ పంప్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ పంప్కి ట్యూబ్ అనేది కనెక్ట్ చేసి దీన్ని మీరు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి నేను మీకైతే డెమోగా నేనైతే ఒకసారి సెటప్ చేసి అనేది మీకు క్లియర్గా అనేది అయితే చూపిస్తాను. సో ముందుగా అయితే మనం ఈ శాండ్ అంతా కూడా మనం సపరేట్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇలా ఒక ట్యూబ్ అనేది ఇస్తాడనమాట. ఈ ట్యూబ్ని ఏం చేయాలంటే పైన హోల్ అనేది ఉంటుంది. ఈ హోల్లోకి అయితే మనం కంప్లీట్లీ ట్యూబ్ని అనేది కిందకంట దింపేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఈ ట్యూబ్కే మనం ఎయిర్ పంప్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన శాండ్ అయితే ఇక్కడ మీకు ఈ బాటంలో కనిపిస్తుంది కదా, ఈ బాటంలో అయితే మనం వేసుకోవాలి. సో నేను ఒక్కనే వీడియో తీయడం వల్ల నేను ఎట్ ఏ టైం వర్క్ చేస్తూ మీకు చూపించలేకపోతున్నాను. సో అందుకనేసి కొంచెం వీడియో అనేది కట్ చేసి పెడుతూ చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఏమనుకోవద్దు. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం శాండ్ అనేది అయితే వేసేసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్లీ సెటప్ అయితే చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ఎయిర్ పంప్ ట్యూబ్ అనమాట.
ఎటువంటి మోటార్ అయితే మనం యూస్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఈ ట్యూబ్ వచ్చి ఇందాక నేను మీకు వెనక చూపించినటువంటి ట్యూబ్కి అయితే కనెక్ట్ అయింది. సో నేను శాండ్ కూడా అయితే ఫిల్ చేసుకున్నాను. ఒకసారి మోటార్ అయితే మీకు ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. మీరైతే కంటిన్యూగా అయితే చూడండి. సో నేనైతే మోటార్ స్విచ్ ఆన్ చేశాను. కొంచెం సౌండ్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి వీడియో అనేది. సో చూస్తున్నారు కదా, నేనైతే ఆన్ చేశానండి. ఇది వచ్చేసి మన ఎయిర్ పంప్ కనెక్షన్ అన్నాను కదా, ఆల్రెడీ మోటార్ రన్ అవుతుంది. అండ్ సేమ్ మన కంట్రోల్ బాల్ నుంచి అయితే నేను ఇంకొక ట్యూబ్ కూడా కనెక్ట్ చేశాను. సో బబుల్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శాండ్ అనేది ఆ ఎయిర్కి ఆటోమేటిక్గా లిఫ్ట్ అయ్యి మనకి పైనుంచి శాండ్ ఫాల్లో అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఒక న్యాచురల్ లుక్లా అయితే కనిపిస్తుంది. ప్లాంటేషన్ ట్యాంక్స్ అవి స్కేప్ చేసినప్పుడు ఆ ప్లాంట్స్ మధ్యలో ఇలాగ రాక్స్తో సెటప్ స్కేప్ చేసినప్పుడు ఇలాంటిది అరేంజ్ చేసుకుంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఒక డెమో పీస్ కింద ఉండాలి అనేసి నా యాక్వేరియంలో అయితే నేను ఇలా ప్లేస్ చేశాను. సో ఇవి కావాలంటే మన దగ్గర సేల్కి కూడా ఉన్నాయండి. నా దగ్గర 8 ఇంచ్ హైట్ ఉన్న శాండ్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఒక 12 ఇంచ్ హైట్ ఉన్నటువంటి శాండ్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర రెండు కూడా సేల్కి అనేది అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. న్యాచురల్ లుక్లా అయితే కనిపిస్తుంది. సో ఎవరికన్నా కావాలంటే నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్తో అయితే వెంటనే అయితే కాంటాక్ట్ అయిపోండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.